నువ్వు వర్తమానంలో జరిగే ప్రతిదీ కూడా నువ్వు సృష్టించుకున్నదే. ఇప్పుడు చూడండి, విజయం నీ పరమైతుంది అంటే దానికి నువ్వు ఎక్కువ కృషి చేస్తున్నావు. ఇప్పుడు కొంతమందికి చూడండి, వంట చేయడం బాగా ఇష్టం. అప్పుడు ఏం చేస్తారు? ఆ వంటని శ్రద్ధతో నేర్చుకుంటారు. కొంతమంది హ్యాండ్ వర్కులు చేయడం ఇష్టం, అవి కొంతమంది కుట్లు అల్లికలు చేయడం ఇష్టం, అందుకని దాని మీద శ్రద్ధ పెడతారు. కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం, అందుకని ఎన్నో బుక్స్ కలెక్ట్ చేసుకుంటారు, కొనుక్కుంటారు, చదువుకుంటారు. అట్లా మనకి దేని మీద ఇష్టం ఉందో దాని మీద శ్రద్ధ చూపిస్తున్నాము అని మనని మనం గమనించుకున్న రోజు ఉంటుంది. అలాగే మన జీవితంలో ఏదైనా పెద్ద పెద్ద సంకల్పాలు పెట్టుకుని సాధించాలి అంటే ముందు చిన్న పనులు శ్రద్ధతో చెయ్యి. చిన్న చిన్న పనులు ఎప్పుడూ మన ముందు ఉంటాయి. ఆ చిన్న చిన్న పనులు ఎంత శ్రద్ధతో చేస్తామో పెద్ద పనుల్లో విజయం సాధించడానికి అంత శక్తి మనకి వస్తుంది. చిన్నవి తప్పించుకుని ఆగాడు గుడ్డు అని నువ్వు చేయడానికి అశ్రద్ధ చూపిస్తే పెద్ద పనులు చేసే శక్తి నువ్వు కోల్పోయినట్టే. అందుకే నీ దృష్టిలో అది చిన్న పని అవ్వచ్చు. ఈ పని నేను చెయ్యాలేంటి, ఎవడైనా చేసా, ఎవడైనా అని నువ్వు చేయడం ఆపేసావంటే చిన్న పని మీద అది చిన్నది అని నీకు అశ్రద్ధ వచ్చింది. చిన్నదాని మీద నీకు అశ్రద్ధ వచ్చినప్పుడు పెద్ద పెద్ద పనులు చేసే అవకాశాలు కోల్పోతావు. లేదా అవకాశం వచ్చినా నువ్వు అందులో విజయం పొందలేవు.